హై వ్యూస్. ఈరోజు అంజనాదేవి గారు, మన చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు యొక్క తల్లి గారు అకస్మాత్తుగా హాస్పిటలైజ్ అని చెప్పేసి ఒక వార్త. నేను ఫస్ట్ నమ్మలా. ఇట్లాగే ఫిబ్రవరిలో వార్త వచ్చినప్పుడు నేను ఇచ్చున్నాం. బట్ అందరూ హడావుడి చేయకుండా అస్వస్థ అంటున్నారు, మెడికల్ చెకప్ ఏమో హుటాహుటిన పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అంటున్నారు. కారణం ఇక్కడ అన్నలేడు, చంద్రబాబు గారు చిరంజీవి గారు వచ్చేసి వేరే చోట ఎక్కడ ఉన్నారు. నాకు కూడా సమ్ అవుట్ ఆఫ్ స్టేషన్ అయితే ఉండేది. సో ఇద్దరు అన్నాలు లేరు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పేసి అప్పుడు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత తెలిసింది రెగ్యులర్ హెల్త్ చెకప్ కొంచెం బాగాలేదన్నారు అంతే అని చెప్పేసి. చిరంజీవి గారు కూడా అప్పుడు ట్వీట్ చేయడం, పోస్ట్ కూడా తెప్పెట్టారు. బట్ ఇప్పుడు చిరంజీవి గారు అనిల్ రావిపూడి 9 సినిమా ఉంది కదా, అందులో చిరంజీవి గారు కదా, దెన్ ఆయన ఆగమేఘల మీద షూటింగ్ మధ్యలో ఆపేసి వచ్చారు. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ చాలా కీలకం. దెన్ ఆయన సైతం గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి హైదరాబాద్కి బయలుదేరారు. మేబీ బట్ హైదరాబాద్ కూడా వచ్చి ఉండొచ్చు. నాకు తెలిసి ఇక్కడ ఉండి ఉంటారు. అవైలబుల్గా ఉన్నవాళ్ళు, అవైలబుల్గా లేని వాళ్ళు ఆగమేఘల మీద వచ్చేసి ఉన్నారు. అంటే అంజనాదేవి గారికి సంబంధించి రెగ్యులర్ హెల్త్ చెకప్లో భాగంగా ఏదైనా హెల్త్ ఇష్యూస్ రైజ్ అయ్యి ఉండొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆసుపత్రికి తీసుకెళ్ళి ఉండొచ్చు. నెంబర్ 3, ఆమె అడుగు ఉండొచ్చు. ఆసుపత్రి నార్మల్గా ఉన్నా అందరూ చూడాలనిపిస్తుందిరా అని చెప్పేసి అడిగితే అందరూ ఒకసారి వచ్చి ఉండొచ్చు. రీజన్స్ ఏవైనా కానీ ఆమెకి హెల్త్ బాగాలేదు అన్న వార్త అయితే నిజం. బట్ తీవ్ర అస్వస్థత అన్నది అబద్ధం కావాలని కోరుకుంటున్నా. అంజనాదేవి గారిని చూస్తే సాక్షాత్తు మా ఇంట్లో మనిషిని చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు. మా అమ్మమ్మ, మా జేజినో చూసిన ఫీలింగ్. సో మా జేజి సంతోషంగా ఇంటికి తిరిగి రావాలి అండ్ క్షేమంగా నిండు నూరేళ్ళు సంతోషంగా బతకాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ బ్రేకింగ్ న్యూస్లు అంటూ హడావుడి చేస్తూ ఇచ్చిన వార్తను దయచేసి తొందరగా నమ్మకండి. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఇంక వేరేది ఏదైనా ఉన్నా అఫీషియల్గా మెగా ఫ్యామిలీ నుంచి అప్డేట్ వచ్చి వెయిట్ చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ పవన్ కళ్యాణ్ గారి మాట, ఆయన వచ్చిన మాట వాస్తవం, చిరంజీవి గారు వచ్చిన మాట వాస్తవం, ఆమె ఆసుపత్రి ఉన్న మాట అయితే వాస్తవం తెలుస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటనేది ఇంకా ఐడెంటిఫై కాలేదు. మేబీ ఐడెంటిఫై అయినా బయటకైతే ఇంకా చెప్పలేదు. ఈలోపు బ్రేకింగ్ న్యూస్ అంటే హడావుడి చేస్తూ మెగా ఫ్యాన్స్ భయందోళనకు గురి చేస్తూ ఎవరైతున్నారో దానికి బ్రేక్ వేయాలని ఈ న్యూస్ అయితే ఇస్తున్నారు.